Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్లో ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ దే ఆర్ రిలేటెడ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ లెండింగ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆబ్వియస్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఐఎంఎఫ్ నుంచి డబ్బులు తెచ్చుకునేవి కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. సో సంథింగ్ రిలేటెడ్ టు దట్. సో అది మనం జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతున్నాడు, చూసుకోవాలి. ఇక ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఆ డయాగ్రామ్ నుంచే మీకు ఆ పర్టికులర్ పిక్చర్ నుంచే మీకు అర్థం అవ్వచ్చు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, కాకపోతే ఇక్కడ సౌత్ ఏషియా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఆల్రెడీ మనం చూసాం. 2025 ఇచ్చినటువంటి నివేదికలో భారతదేశానికి 180 దేశాలకు గాను 151వ ర్యాంక్ వచ్చింది. పాకిస్తాన్కి 158, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో కాబట్టి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. కానీ మీరు కనుక చూస్తే మన మీడియా ఛానళ్ళు ఇచ్చేటటువంటి కవరేజ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరెవరు సార్ అయినా కూడా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేటటువంటిది ఎందుకు వెనుకబడి ఉంది అనేది అర్థం చేసుకోవాలంటే, ముందుగా భారతదేశంలో మీడియా ఛానల్స్కి సంబంధించి జర్నలిస్టులకి సంబంధించి కొన్ని కేసులు పెట్టడాలు కానీ, ఎంతమంది జర్నలిస్టులు పనిచేస్తూ అంటే వాళ్ళ డ్యూటీ చేస్తూ చనిపోయారనేటటువంటి అంశాలు. సో ఇట్లాంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ని చూడాలి. మనం ప్రెస్ ఫ్రీడమ్ అని అనగానే ఓన్లీ పాజిటివ్ సైడ్ చూస్తూ ఉంటాం. అది కూడా భారతదేశంలో ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, దానికన్నా ప్రెస్ ఫ్రీడంలో అమ్ముడుపోవడం ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో చూడండి, ప్రతి ఛానళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నారు తప్ప దేశ పౌరుల ప్రయోజనాల కోసం టెలికాస్ట్ చేసేటటువంటి ఛానళ్ళు చాలా తక్కువ. అయితే ప్రభుత్వానికి డబ్బా కొడతారు, లేదని అనుకుంటే పూర్తి స్థాయి ప్రభుత్వానికి వ్యతిరేకతతో ఉంటారు తప్ప ప్రజల దృక్కోణంలోంచి ప్రజలు మాట్లాడేటటువంటి లేదా ప్రజలు చెప్పుకునేటటువంటి ప్రజలు ఆలోచించేటటువంటి విషయాలకు సంబంధించి ప్రజలకి పనికొచ్చేటటువంటి అంశాలు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. ఒక ప్రెస్ ఛానల్ కానీ ఒక న్యూస్ ఛానల్ కానీ చెప్పండి, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేటటువంటి దానిపైన ఒక బులెటిన్ రన్ చేసినటువంటి ఒక్క న్యూస్ ఛానల్ చెప్పండి నాకు, ఒక్కటి ఉండదు. సో అయినప్పటికీ భారతదేశంలో చాలా విపరీతమైనటువంటి సోషల్ మీడియా ఎదుగుదల ఉంది. ఈ సోషల్ మీడియాలో కూడా అనవసరపు ప్రకటనలు, అనవసరపు ఆవేశాలకు పోతున్నాయి తప్ప ప్రజలకు పౌరులకు సంబంధించినటువంటి సీరియస్ మ్యాటర్స్ పైన మాట్లాడుకుని ఓపికగా చర్చించేటటువంటి వేదికలు తగ్గిపోతున్నాయి. సో వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే. అంతే తప్ప ఎన్ని న్యూస్ ఛానల్స్ కవరేజ్ అవుతుంది, ఎన్ని న్యూస్ ఛానల్స్ ఇది చెప్తున్నాయి, టీఆర్పీ రేటింగ్లు ఎంత వచ్చినాయి అవి చెప్పరు. సో దీనికి సంబంధించి సౌత్ ఏషియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్, చాలా చిన్న టాపిక్ తీసుకున్నాను ఈరోజు. ఇది న్యూస్లో వచ్చింది. 23వ యాన్యువల్ సౌత్ ఏషియా ఫ్రీడమ్ రిపోర్ట్ వచ్చింది. దీనికి ఒక టైటిల్ కూడా పెట్టారు, ఫ్రంట్ లైన్ డెమోక్రసీ మీడియా అండ్ పొలిటికల్ ఛాన్. అంటే ఏంటి, మీడియా రాజకీయాలు ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నారు జర్నలిస్టులు. ముఖ్యంగా కనుక మీరు చూస్తే ఫ్రంట్ లైన్ డెమోక్రసీ సాధారణంగా ప్రజాస్వామ్యానికి 3 స్తంభాలు చెప్తూ ఉంటారు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ప్రజాస్వామ్యం అనే దానికన్నా ఇంకా కాన్స్టిట్యూషన్ అంటే బెటర్గా ఉంటుంది. మన దేశంలో రాజ్యాంగానికి 3 స్తంభాలు చెప్తూ ఉంటాం, ప్రజాస్వామ్యానికి కూడా ఆబ్వియస్గా న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ అని చెప్తూ ఉంటాం. అయితే 4వ స్తంభం ఒకటి ఉంది, చెప్పుకోరు అది. సో అదే మీడియా. సో కాకపోతే ఈరోజు మీడియా ఏమైపోయింది, ఈరోజు న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు అయిపోయింది. ఒకప్పుడు మీడియాలో వచ్చేటటువంటి అంశాలు మంత్రులు, ప్రధానమంత్రులు కూడా రాజీనామాలు చేసేటటువంటి స్థితులకు వచ్చేవి. కానీ ఈరోజు డబ్బా, సెల్ఫ్ డబ్బా జర్నలిస్టులు కూడా చాలా సందర్భాల్లో అద్భుతమైన జర్నలిస్టులు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. ఈ దేశంలో చాలా వరకు కూడా స్కాములు బయటకు వచ్చినాయంటే జర్నలిస్టుల కారణంగానే వచ్చినాయి. 1990లో వచ్చినటువంటి హర్షద్ మెహతా స్కామ్ ఒక లేడీ జర్నలిస్ట్ కారణంగా వచ్చింది. అలాగే తర్వాత కాలంలో 2G స్కామ్ జర్నలిస్టుల కారణంగానే వచ్చింది. సో కోల్ స్కామ్, బోఫోర్స్ కుంభకోణం ఇవన్నీ కూడా జర్నలిస్టుల కారణంగానే వచ్చాయి. కానీ ఈ రోజున భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహుల్ని చేసేది కూడా జర్నలిస్టులే చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా పాకిస్తాన్ ఇండియా వార్కి సంబంధించి కూడా మనం చాలా విషయాలను మాట్లాడాం. ఎస్, మోడీ గారికి సపోర్ట్గా కూడా నిలిచాం. కానీ చాలా సందర్భాల్లో కొంతమంది మేధావులను అనుకోండి, వక్తలను అనుకోండి, ఒక విషయాన్ని లేవనెత్తారు. ఏదంటే భారతదేశంలో ఈ జరిగినటువంటి పహల్గామ్ అటాక్ సెక్యూరిటీ ల్యాబ్స్ గ్యాప్ కూడా కనిపిస్తుందని. అదేం తప్పు కాదు కదా, కానీ వాళ్ళని దేశద్రోహులని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు పెడతారు. ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్సే, అందులో డౌట్ లేదు. సరే, మనం పాకిస్తాన్ మీద తర్వాత యుద్ధం చేసాం, మనం అందరం కూడా ప్రభుత్వంతో నిలబడ్డాం,
సర్జికల్ స్ట్రైక్స్కి మనం కూడా ఉన్నాం. అరే యుద్ధం ఎందుకు రాలేదని మనం కూడా బాధపడ్డాం. వేసేసి ఉంటే అయిపోయేది పాకిస్తాన్ అని అనుకున్నాం. ఫైన్, అవన్నీ నేను కూడా అగ్రీ చేస్తాను. కానీ సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఉంది కదా, మీరు చూడండి కావాలని అనుకుంటే. అందులో ఎవరో ఒక వ్యక్తి మన తెలంగాణ నుంచి చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి సిస్టర్ ఒక ఆమె, ఆయన క్రిమేషన్ జరిగేటప్పుడు చెప్పింది న్యూస్ ఏంటంటే, మా అన్నని కాల్చిన తర్వాత గంటన్నర బ్రతుకున్నాడు. అక్కడికి వచ్చినటువంటి ఈ ఆర్మీ ఆర్ ఎనీ సెక్యూరిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో 2 గంటల సమయానికి కూడా రాలేదు. ఒకవేళ పావు గంటలోనే వచ్చి ఉంటే మన బ్రతికేవాడేమో అని. సో అమ్మాయి మీద విపరీతంగా నెగిటివ్ కమెంట్స్. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే, అది మోడీ గారు అవనివ్వండి, నెహ్రూ గారు అవనివ్వండి, గాంధీ గారు అవనివ్వండి, ఎవరినైనా విమర్శించేటటువంటి అధికారం ఉంది. మోడీ గారు 3వ ప్రైమ్ మినిస్టర్ అయ్యారని విమర్శించడం ఆపరు. లేదా రేపొద్దున రాబోయే ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా కొత్తగా ఉంటే యోగి ఆదిత్యనాథ్ వస్తే ఆయన్ని ప్రశ్నించడం ఆపరు. దీనికి రాజకీయాలకి ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. సో మీడియా అంటే ప్రజల గొంతుకై నిలబడాల. 140 కోట్ల మంది ప్రజలు ఒకేసారి మాట్లాడలేరుగా, మాట్లాడిన గందరగోళం ఉంటుంది చేపల మార్కెట్లో. సో ప్రజలకి కావాల్సినటువంటి విషయాలు, ప్రభుత్వాన్ని అడగగలిగినటువంటి విషయాలు, ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగేటటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా మీడియా ప్రజల తరపున అడగాలి. నిజంగా అడుగుతోందా మీడియా? ఎందుకు పనికిరానటువంటి డిస్కషన్స్లు, పొద్దున్న లెగిస్తే దిక్కుమాలిన డిబేట్లు, హీరో ఏదో యాక్ట్ చేసినటువంటి మూవీ పైన గంటలు టీఆర్పీ రేటింగ్ కోసం చేసేటటువంటి కార్యక్రమాలు, అలాగే ఒక రాజకీయ పార్టీని దుమ్మెత్తిపోయడానికి ఒక మీడియా ఛానల్, దాన్ని ఎదుర్కోవడానికి మరొక రాజకీయ పార్టీకి వాళ్ళ సొంత మీడియా ఛానళ్ళు. ఇదే కదా ఇప్పుడు ఉన్నటువంటి మీడియా. నేను ప్రింట్ మీడియా గురించి మాట్లాడట్లేదు, కేవలం ఈ ఎలక్ట్రానిక్ మీడియా గురించి మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి భారతదేశంలో అంత మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఇది ఎప్పటికైనా గొడ్డలి చేటే అవుతుంది. అయితే ఇక్కడ ఇట్ హ్యాస్ ఫ్లాగ్డ్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ వైడర్ ట్రెండ్ ఆఫ్ స్ట్రింకింగ్ ఫ్రీడమ్ ప్రెస్, అంటే ఫ్రీడమ్. సౌత్ ఏషియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్లో ఇదే అంశాన్ని చెప్తూ భారతదేశం ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్యతో ముందుకెళ్తోంది. ఒక సవాలు ఏంటంటే ప్రెస్ ఫ్రీడమ్, అంటే ఈ ప్రెస్కి సంబంధించినటువంటి మీడియా తాలూకా ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, స్వేచ్ఛ, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇది నేను చెప్పట్లా, సౌత్ ఏషియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ చెప్తాం. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టుకుంటారు అనుకోండి, ఫైన్. సో ఇందులో ఒక విషయాన్ని రాశారు వాళ్ళు, ఇది గబుక్కుని మన ఎగ్జామినేషన్లో ఎస్ఐగా కూడా అడిగే అవకాశం ఉంది. ఎవ్రీ అథారిటేరియన్ ఎఫర్ట్ ఈజ్ బీయింగ్ మేడ్ టు క్రష్ దోస్ హూ సిక్స్ టు హోల్డ్ పవర్ టు అకౌంట్. అంటే అధికారం చేపట్టినటువంటి వ్యక్తులను ప్రశ్నించేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆ ప్రశ్నించేటటువంటి తరుణంలో ఆ అధికారం ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నించేటటువంటి వ్యక్తులను అణగదొక్కుతున్నారు. క్రాక్ డౌన్స్ ఆన్ మీడియా హౌసెస్, అంటే ఈ రకమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా కార్యక్రమాలు చేసినటువంటి మీడియా హౌసెస్ మీద పడ్డము, సర్వేలెన్స్, ఇంటిమిడేషన్, హెరాస్మెంట్, వాళ్ళని బెదిరించడము, జర్నలిస్టుల పైన కేసులు పెట్టడము, ఆర్బిట్రరీ డిటెన్షన్స్, అంటే చట్ట పరిధి దాటి వాళ్ళని అరెస్టులు చేయడము, అన్లీషింగ్ ఆఫ్ రైట్స్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వాళ్ళ మీద కావాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏవై లేకపోయినా కూడా వాళ్ళ మీద రైడ్లు చేయించడము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంటే వాళ్ళకి ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయనేటటువంటి ఒక ఇదితో ఆ మీడియా సంస్థలు ఏవైతే ప్రభుత్వానికి సహకరించవో ఆ మీడియా సంస్థల మీద పూర్తి స్థాయిలో ఫినాన్షియల్ క్రైమ్స్ చేయడము, ఫినాన్షియల్ క్రైమ్స్ అని చెప్పి కేసులు పెట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. నాకెందుకో ఈ మొత్తం చూస్తే ఇది భారతదేశాన్ని చూసి రాశాడా అని అనిపించింది. ఖచ్చితంగా భారతదేశంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు కొంత కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. సరే, కమ్యూనిస్టుల వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా కాసేపు పక్కన పెడదాం, కానీ అట్లీస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్లమెంట్లో గొంతుకుగా ప్రజల వైపు నిలబడేవాళ్ళు. అందుకే మీరు కమ్యూనిస్టులు కూడా కొట్టిపారేమాకండి. చాలా వరకు కూడా కమ్యూనిస్టులకి ఒకప్పుడు ప్రజలు చాలా అద్భుతంగా సపోర్ట్ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, బీహార్లో కానీ చాలా వరకు కూడా కమ్యూనిస్టులను గౌరవించారు. కమ్యూనిస్ట్ పార్టీలను నెత్తిపెట్టి పెట్టుకున్నారు. ఎందుకు? ప్రజల వైపు మాట్లాడినటువంటి చాలా తక్కువ రాజకీయ పార్టీల్లో వాళ్ళే. మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడమని కాదు, మిగతా రాజకీయ పార్టీలో కొంత గ్లామరస్ పాలిటిక్స్ ఉంటుంది, కమ్యూనిస్టులో అది ఉండదు. వాళ్ళు ఎక్కువగా ప్రశ్నలు సంధించడంలో, వాళ్ళ సమాధానాలు కూడా ఎవరు, ప్రశ్నలు మాత్రం సంధిస్తారు. బట్ అటువంటి పరిస్థితుల్లోంచి మీడియా ఛానళ్ళు ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కొమ్ము కాసేటటువంటి పరిస్థితులు భారతదేశంలో వస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ అయినా కనుక మాట్లాడితే ఆ రాజకీయ పార్టీల మీద ఇట్లాంటి కేసులు పెడుతున్నారు అనేది ఈ రిపోర్ట్ చెప్తోంది, నేను కాదు. రైట్?
అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే ఏషియా ప్రెస్ ఫ్రీడమ్ గ్రూప్ అనేటువంటి సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది. 8 సౌత్ ఏషియన్ దేశాల గురించి చెప్తుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనకు వచ్చినటువంటి ర్యాంకింగ్ని కూడా ఆధారంగా చేసుకుంటారు. భారతదేశానికి 151వ ర్యాంకు, చాలా తక్కువ ర్యాంకు. ఒకప్పుడు 130, 120లో ఉండేవాళ్ళం. అట్లాంటిది 151వ ర్యాంకు పడిపోయాం. భూటాన్ అయితే 152, పాకిస్తాన్ 158వ ర్యాంకు పడిపోయింది 180 దేశాలకి. 250కి పైగా మీడియా రైట్స్ వైలేషన్స్, అంటే మీడియా వాళ్ళ హక్కుల ఉల్లంఘన జరిగిందట. 69 మందిని జర్నలిస్టులు ముఖ్యంగా జైల్లో పెట్టారట. 20 మందిని చచ్చిపోయారు కూడా, చంపేశారు. చచ్చిపోయారు అనే కన్నా చంపేశారు. కొన్ని రకాలైనటువంటి స్కాములు బయటికి తీసేటటువంటి తరుణంలో జర్నలిస్టుని కాల్చి చంపినటువంటి ఉదంతాలు భారతదేశంలో ఉన్నాయి. అట్లాగనే మీరు చూస్తే పాకిస్తాన్ మోస్ట్ వైలెంట్ ఇయర్ ఆఫ్ జర్నలిస్టులు. గత 20 సంవత్సరాల్లో పాకిస్తాన్ ఇంకా దిక్కుమల దేశంగా తయారైంది జర్నలిస్టులకు సంబంధించి. అలాగే డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ మొన్న కూడా చూసాంగా, భారతదేశంలో ఫ్లైట్లు కూల్చేసాం. నేను ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే, భారత్ మీద మేము గెలిచామని చెప్పి ర్యాలీలు చేసుకుంటున్నారు. అరే కొంచెమన్నా చదువుకోండిరా భయ్, మీరు మీ దండం పెడతారా నాయన, చదువుకోండిరా. అరే సీజ్ ఫైర్ ఒప్పందం అంటే భారతదేశం గెలిచినట్ట, పాకిస్తాన్ గెలిచినట్ట కాదు. ఇరు దేశాలు సంయమనం పాటించే ప్రజల కోసం అని అర్థం. అందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది చరిత్ర తెలుసు కదా. 1947లో వచ్చినారు, గెలిచినారా? 65లో వచ్చినారు, మళ్ళీ గెలిచినారా? 71లో వచ్చినారు, గెలిచినారా? 99లో వచ్చినారు, కార్గిల్ యుద్ధం, గెలిచినారా? ఈ 4 సార్లు గెలవలేదు, ఇప్పుడు ఏం గెలుస్తారు? లేదు కదా. సో మేము గెలిచినాం భలే ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా. అదే వెనకటికి ఎవడో 2 పరిగెత్తినారంట, ఇంటికి వచ్చి అదేదో గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. నాన్న నేను పరుగు పందెంలో 2వ ర్యాంకులో వచ్చానంటే, అబ్బా వెరీ గుడ్ అన్నాడంట. ఎంతమంది పరిగెట్టినారంటే 2 అని చెప్పినాడంట. అట్లా ఉంటుంది వీళ్ళతో. సో మీరు చూడండి, ఎక్కడైనా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే గెలిచినట్టు అని అనుకుంటారండి. భారతదేశంలో మనమేమో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీజ్ ఫైర్ ఎందుకు తీసుకున్నారు, మీరు యుద్ధం చేయలేదని. వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుంటే మేము భారత్ పైన గెలిచామని ప్రచారం చేసుకుంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అది మీ దుస్థితి. మీ దిక్కుమాల స్థితి నుంచి మళ్ళీ యుద్ధం చేయడం ఒకటి. మీరు మేజర్ రిస్క్స్ మీరు కనుక చూస్తే, ఇక్కడ పాకిస్తాన్ లాంటి దేశాల్లో డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పినట్టే, అలాగే లీగల్ సప్రెషన్, అలాగే సర్వేలెన్స్ అండ్ AI రిలేటెడ్ థ్రెట్స్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా థ్రెటన్ చేస్తున్నారు. సో అట్లానే లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రెజర్స్ అంటే ఫ్రీక్వెంట్గా మన దేశంలో కూడా వర్తిస్తాయి ఇవన్నీ. అలాగే లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రెషర్లో చూస్తే, ఎవరైనా జర్నలిస్టులు ముఖ్యంగా ప్రభుత్వాలకి వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళ మీద టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన చట్టాలు, అలాగే మనీ లాండరింగ్కి సంబంధించిన చట్టాలు, దేశద్రోహం చట్టాలు, డిఫమేషన్ లాస్, ఇవన్నీ కూడా పెద్ద జర్నలిస్టుల మీద పెట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మీడియా అవుట్లెట్స్ మీద నార్త్ ఇండియాలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ED రైడ్లు కూడా జరిగాయి. సో దీనివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ మీడియా ఛానల్కి వచ్చింది. అట్లానే పొలిటికల్ పార్టీల్లో IT సెల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆ మీడియా ఛానల్స్ మీద హేట్ న్యూస్ అండ్ ఫేక్ న్యూస్ కూడా పెడుతున్నారు. నేను చాలా సందర్భాల్లో చూశాను. ప్రతి రాజకీయ పార్టీకి ఒక IT సెల్ ఉంది ఇప్పుడు. ఈ ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళకున్నటువంటి రాజకీయ నాయకుల PRలు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ అధినేతకు సంబంధించి హైప్, మంచి వీడియోస్, మనందరికీ గూస్ బంప్స్ వస్తాయి కదా, అట్లాంటి మ్యూజిక్, ఇవన్నీ ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీకి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు, అన్ని రాజకీయ పార్టీలకి ఉంది భారతదేశంలో. సో ఇవన్నీ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడంలో కూడా చాలా నిష్ణాతులుగా నిలుస్తున్నారు. అట్లానే గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్ బిగ్ షార్ట్ టర్మ్ గ్లోబల్ రిస్క్గా చెప్తుంది. అంటే ఏంటి? తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఈ సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందించడం అనేటటువంటిది చాలా పెద్ద రిస్క్. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు నిజాలు తెలియనటువంటి పరిస్థితుల్లోకి ఇది నెడుతుంది అని చెప్తోంది. అట్లానే చోకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ మీడియా, స్వతంత్రంగా ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో వీళ్ళను కూడా చాలా వరకు పీకి నొక్కేస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రభుత్వం ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదు, అంటే వాళ్ళ ఇన్కమ్ ఆదాయం మీద దెబ్బ కొడుతుంది. అలాగే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద విపరీతమైనటువంటి ఆంక్షలు విధిస్తారు. సెలెక్టివ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్, కొన్ని సందర్భాల్లో కావాలని అనుకుంటే వాళ్ళకి ఇంటర్నెట్లు పనిచేయకుండా ఆ మొత్తం ప్రాంతాల్లో షట్ డౌన్ కూడా నిర్వహిస్తున్నారు. అట్లానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గిగ్ ఎకనామీ రిస్కులు కూడా ఉన్నాయని చెప్తోంది ఈ రిపోర్టు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ కంటెంట్ వల్ల జర్నలిస్టుల అథెంటిసిటీ తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో పాక్ ఇండియా మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో వచ్చింది. అంటే మన వాళ్ళు ఎంతమంది గొర్రెలు ఉన్నారో అనేది తెలుస్తుంది. నేను ఏమి ఈ విషయాన్ని మాట్లాడడానికి పెద్దగా సంకోచించట్లా. ఎక్కడో ట్రంప్ వచ్చి ఇండియా ఈజ్ మై ఫ్రెండ్లీ నైబర్, ఇండియా ఈజ్ మై ఫ్రెండ్లీ కంట్రీ అండ్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్. ఇఫ్ పాకిస్తాన్ అటాక్స్ ఇండియా, అమెరికా విల్ స్టాండ్ విత్ ఇండియా అండ్ డూ వార్ అగైనెస్ట్ పాకిస్తాన్ అని వీడియో చెప్తాడు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో.
చాలామంది ఇట్లా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీలాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని తెలుసుకున్నారు. కొంతమందికి తెలియదు. చూసారా, అమెరికా కూడా మనతో పాటు ఉంది, అది భారతదేశం దమ్ము అని చెప్పి కింద కమెంట్లు పెట్టారట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అంటే అదేంటది, అది ట్రంప్ చెప్పింది కాదు, అది ఎక్కడో కంప్యూటర్లో కూర్చొని తయారు చేయొచ్చు అట్లాంటి వీడియోస్. సో అట్లాంటి వాటిని నిజమని నమ్మేటటువంటి సందర్భాలు వస్తున్నాయి. దీనివల్ల జర్నలిస్టుల అథెంటిసిటీ తగ్గిపోతుంది. ఒకప్పుడు జర్నలిస్ట్ని చాలా పెద్దగా గౌరవించేవాళ్ళు, ఇప్పుడేముంది అసలు జర్నలిస్టులు సినిమా రివ్యూలు రాసుకుంటున్నారు, అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. సో కాబట్టి గిగ్ వర్కర్స్, లో వేజెస్ అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీస్, సో ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క దీనికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. అలాగే జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ న్యూస్ లీడర్షిప్లో చాలా తక్కువ ఛానల్స్లో, ఇండియాలో కొంచెం పర్వాలేదు కానీ మిగతా న్యూస్ ఛానల్స్లో కూడా చాలా వరకు హై పొజిషన్స్ వీటిని ఉమెన్కి ఇచ్చేటటువంటి పరిస్థితి లేవు. కానీ జెండర్ బేస్డ్ హెరాస్మెంట్ కూడా మీడియాలో ఉంటుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తాను. అలాగే కాన్సిక్వెన్సెస్, ఒకవేళ ఇట్లా ప్రెస్ ఫ్రీడమ్ అనేటటువంటి తగ్గిపోవడం వల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే సెల్ఫ్ సెన్సార్షిప్, అంటే లీగల్ యాక్షన్లు వస్తాయి, ప్రభుత్వం మా మీద పడుతుంది, అలాగే వైలెన్స్ ఉంటుంది మా మీద అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలకు మంచి చేసే నిజాలను చెప్పడానికి కూడా మీడియా సంస్థలు సంకోచిస్తాయి. దీనివల్ల ప్రజలకే నష్టం, మీడియా సంస్థలకు ఏముండదు. 2 డెమోక్రటిక్ డెఫిసిట్, దీనివల్ల ప్రజాస్వామ్యం సన్నగిలుతుంది. అంటే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా చెప్తాం మీడియాని. ఎప్పుడైతే ఇది తగ్గిందో ప్రభుత్వం తాలూకా అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, పారదర్శకత కూడా తగ్గితే అప్పుడైతే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైనటువంటి రోజు ఈ దేశంలో హయ్యెస్ట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. సో ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కాపాడుకోవాలా. సో అది కుల, మత, వర్గ, వర్ణ భేదాలు ఏం ఉండకూడదు అందులో. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో చెప్తున్నాను నేను. సో ప్రజాస్వామ్యం అందరికీ ఒక్కటే. ప్రజాస్వామ్యం మనిషిని మనిషిగా చూస్తుంది. కులము, మతము, వర్గము, వర్ణము, ప్రాంతము, రంగు, భాష ఇవన్నీ తర్వాత వస్తాయి. ప్రజాస్వామ్యం మనిషిని మనిషిగా చూస్తుంది. అందుకే మీరు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది కాబట్టి మనందరికీ ఒకసారి మీరు రాజ్యాంగంలో ఓపెన్ చేసి చూడండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటది తప్ప శీర్షికలో వి పలానా భాషకి సంబంధించిన వ్యక్తులు, మతకానికి సంబంధించిన వ్యక్తులు, కులాలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. కానీ కొంతమంది రాజ్యాంగాన్ని కూడా గౌరవించట్లా భారతదేశంలో. అది ఏ వ్యక్తి అయినా తప్పే. రాజ్యాంగాన్ని సెల్యూట్ చేయాలి ఖచ్చితంగా. ఆ చెయ్యి అంటే కుదరదు, అట్లా వెళ్ళిపోండి. సో కాబట్టి పబ్లిక్ డెమోక్రటిక్ డెఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే పబ్లిక్ మిస్ట్రస్ట్. అప్పుడు ఏమవుతుంది? మీడియా ఎప్పుడైతే బయాస్ అయిందో ఈ మీడియా మీద ఎవరు డిపెండ్ అవ్వరు, ఎవరు మీడియా ఛానల్ చెప్పేది సీరియస్గా తీసుకోరు. దానివల్ల ఏమవుతుంది? సో ప్రభుత్వాలు చెప్పేటటువంటిది ప్రజలకు అందదు, ప్రజలు అడుకునేది ప్రభుత్వాలకు అందదు. అలాగే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ రింగ్స్, కొన్ని మనకి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల కారణంగా, అలాగే ఆర్టీఏ ప్రొవిజన్స్ అమెండ్ చేశారు. ఈ కారణంగా ప్రజలకి పనికొచ్చేటటువంటి ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో ఉండదు. సో దానివల్ల కూడా కొన్ని సమస్యలు అనేటటువంటివి వస్తాయి. సో వీటన్నిటిని తీసేయాలంటే ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు అయితే చేయాలి. లైక్ ముఖ్యంగా మీడియా లాస్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలా, దీంతో పాటుగా కొన్ని చట్టాలను చేయాలా, అలాగే మీడియాని ఇండిపెండెంట్గా వదిలేయాలా. ప్రభుత్వం కూడా అటాకింగ్ మోడ్లో కాకుండా డిఫెన్సివ్ మోడ్లో ఉండాలి. ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి ఖచ్చితంగా. అలాగే జర్నలిస్టులను ప్రొటెక్ట్ చేయాలా. సో వీటికి సంబంధించి కిందివి ఏ సొల్యూషన్స్ తీసుకుంటే మనం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వస్తుంది అనేటటువంటిది సమాధానంలో పెట్టండి. అట్లానే భారతీయ పాలనా వ్యవస్థలో రాష్ట్రేతర సంస్థల పాత్ర చాలా తక్కువగా ఉంది. ఈ ప్రకటన విమర్శనాత్మకంగా పరిశీలించండి, గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. సో థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మీ కమెంట్స్ని కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.